బోయాజు బెత్లెహేములో చాలా ఆస్తిపరుడు. అనండి ఒకసారి చివరి మాట. ఆస్తిపరుడు కాదు, ఇంకొకసారి ఆస్తిపరుడు కాదు, చాలా ఆస్తిపరుడు. ఈ చాలా ఆస్తిపరుడు తన పంట పొలం దగ్గరకు వస్తే కూలి వాళ్ళు కోత కోస్తున్నారు. ఆ కూలి వాళ్ళని చూసి, రై లేబరోడా, ఏమి అక్కడ నిలవబడ్డావు, తిరస్కారంగా మాట్లాడలా. ఆ కూలి వాళ్ళను చూసి అంటాడు, యెహోవా మీకు తోడయుండునుగాక. కూలి వాళ్ళను పలకరిస్తున్నాడు. ఆ కూలి వాళ్ళు ఏమన్నారు తెలుసా? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని మాట్లాడుతున్నాడు. నేనంట, కూలి వారిని ఎవరు పలకరిస్తున్నారు? బోయాజు ఎవరు? చాలా ఆస్తిపరుడు ఒక సాధారణమైన కూలి వారిని పలకరిస్తున్నాడు. అమ్మా, ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, సంతోషమే. నేను స్థితిమంతునిగా నిలవబెట్టాడు, సంతోషమే. ఆరాధన అయిపోయిన తర్వాత నీ స్థాయికి తగిన వాళ్ళని పలకరించడానికి ప్రయత్నం చేయకు. చర్చిల్లో ఉండే ఒక మాయదారి జబ్బు ఏంటంటే, 3 రోజులు ఒక బ్యాచ్, 2 రోజులు ఒక బ్యాచ్. అద్భుతం. స్థాయికి తగ్గట్టుగా మనం ధనవంతులు, వాళ్ళు లేబర్ వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తే మన స్టార్ డమ్ము అయిపోద్దా? సంఘంలో అది ఎండకూడదు. ఒక పేద బిడ్డ దగ్గరికి వెళ్ళి కూడా ఆప్యాయంగా మనం పలకరిస్తే ఆ ఆప్యాయత పొందుకొని ఆ వ్యక్తి, తన కుటుంబం, తన పిల్లలు మందిరంలో స్థిరపడటం ప్రారంభిస్తారు. వినారీ మాట. హల్లెలూయా. సంఘంలో ఎప్పుడు కూడా వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళని పలకరించడం ఏంటి, వీళ్ళు చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళను పలకరించడం ఏంటి అనే తారతమ్యం లేకుండా సైకిల్ మీద వచ్చే కడు పేదవాడిని కూడా తలెట్లు దూకోవాలో చేతగాని పేద బిడ్డను కూడా కనీసం ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు చొక్కా ఇస్త్రీ చేసుకోవాలి అని తెలియని అమాయకుడిని కూడా సంఘం ప్రేమను పంచేదిగా ఉంటే ఆ సంఘంలో జీవము కలిగిన దేవుడు సంచరించడం ప్రారంభిస్తాడు.